అంటే ఐ మీన్ ఇది ట్రైకోడర్మా విరిడే. ఈ ట్రైకోడర్మా విరిడే ఏంటనంటే మనకి భూమిలో నుంచి ఇప్పుడు మీరు కంది వేస్తారు కదా, అటు కూడా నారాయణఖేడ్ది కంది పత్తి కూడా వేస్తుంటారు. చెట్టు మొదళ్ళ నుంచి ఎండిపోతూ ఉంటుంది, పైకి ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు మనం వేరు పీకి చూస్తే అదంతా నల్లగా అయిపోయి బూజులాగా అవుతూ ఉంటుంది కదా. అయితే దానికోసం అని చెప్పేసి ఇది ఒక ప్రధాన సమస్య ఇది ఉందని చెప్పేసి ట్రైకోడర్మా కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసేసి మొక్క ఎదుగుదలకి ఎన్పీకే కన్సార్షియం అంటారు అనమాట. దీంట్లో 3 సూక్ష్మాలు ఉంటాయి ఆ ఫస్ట్ ఫర్మెంటర్లో. ఆ 3 సూక్ష్మాలు ఏంటంటే మీరు వేసే యూరియా ఏదైతుందో దాంట్లో అమోనియా ఉంటుంది, అంటే నత్రజనికి సంబంధించింది మొక్క ఎదుగుదల కోసం. దాంట్లోనే పొటాషియం ఉంటుంది, అంటే పూత మంచిగా ఉండడానికి బలంగా ఉండడానికి యూజ్ చేస్తాం. ఆ తర్వాత భాస్వరం ఉంటుంది. భాస్వరం ఏంటంటే మనకి కాండం గట్టి పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట, అంటే రోగ నిరోధక శక్తి అనేది పెంచుతూ ఉంటుంది. సో ఈ 3 సూక్ష్మాలు దాంట్లో ఉంటాయి. సో మొక్క ఎదుగుదల ఫస్ట్ ఇంపార్టెంట్. దాని ఇమ్యూన్ బాగుంటే ఆటోమేటిక్గా కొన్నిటికి తట్టుకుంటారు, అంతే కదా. కొందరు కరోనాకి తట్టుకున్నారు, కొందరు తట్టుకోలేకపోయినారు. వాళ్ళ ఇమ్యూన్ శక్తిని బట్టి ఉంటుంది. అట్లా మనం మంచి సూక్ష్మాలను ఇవ్వాలి. అంటే మీరు ఒకవేళ పశువుల ఎరువులు అట్లాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 10 రోజుల ముందు వేసుకుంటే అవి అవైలబుల్ ఫామ్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అది వేసిన తర్వాత ఒక 5 రోజులకి ఎన్పీకే కన్సార్షియం అనేది వదిలితే తొందరగా అంటే అవైలబుల్ ఉన్న కాంపోనెంట్స్, అంటే మొక్కకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా తొందరగా అందే అవకాశం ఉంటుంది అనమాట. అట్లా అంటే మీరు వేసే యూరియా ఇవైనప్పటికీ కూడా అంటే అవి కెమికల్స్ కాబట్టి కొన్నిసార్లు అవి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అవి వేసినాక ఒక వారం రోజులకు వేస్తే అట్లీస్ట్ దాంట్లో రిలీజ్ అయ్యే నత్రజని, భాస్వరం, పొటాషియం ఏదైతే ఉందో దాన్ని మొక్కకు అందించే శక్తి దానికి ఉంటుంది. మా రైతులు అంటే ఫస్ట్ ఇనిషియల్గా సెటప్ చేసినప్పుడు దాదాపు 600 మందికి ఫ్రీగా ఇచ్చినాం, డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఎట్లా వర్క్ అవుతుంది వాళ్ళ రిజల్ట్స్ కూడా మాకు చెప్పాలి కదా, మేము ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇస్తే ఆ తర్వాత రైతులందరూ పర్చేజ్ చేయడానికి వస్తూ ఉన్నారు, దాని రిజల్ట్స్ చూస్తున్నారు. కాబట్టి కాండ